రిజిస్ట్రేషన్ సమయంలోనే ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేత. ఒక్క జిల్లాకే కాదు, తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు అనధికార స్థలాలను ఎల్ఆర్ఎస్ లేకుండా ప్లాట్లను విక్రయిస్తూ వచ్చారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. రిజిస్ట్రేషన్కు వచ్చే ప్రతి ప్లాట్కు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించింది. ఒకవేళ చేసుకోకపోతే అనుమతి నిరాకరిస్తారు. ప్లాట్లో కొంత భాగం ఇప్పటికే విక్రయించేసిన, మిగిలిన కొంత భాగం ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ చేసుకునేలా వెసులుబాటును కల్పించారు. జిల్లాల్లో అనుమతి లేకుండా అనధికారిక లేఅవుట్లతో ఆదాయం రాకుండా పోతుందని, భవిష్యత్తులో మౌలిక వసతులు కల్పించేందుకు పట్టణాభివృద్ధి సంస్థకు ఇది భారంగా మారుతుందని, ప్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ యజమానులు మాత్రం సౌకర్యాలు కల్పించకుండానే ఆదాయం సమకూర్చుకుంటున్నారని మనకు తాజాగా జిల్లాల్లోని కలెక్టర్లు అయితే ముందుగా ఎల్ఆర్ఎస్ చేసుకోండి, తరువాతనే రిజిస్ట్రేషన్ చేస్తాము అంటూ చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2020 ఆగస్టు 26న అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. ప్లాట్కు ఏదైనా లింక్ డాక్యుమెంట్ ఉంటే సరే, లేదంటే ఒకసారి విక్రయించిన ఉంటే రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. అంటే కొత్తగా లేఅవుట్ వేసి తొలిసారిగా అమ్మకం చేసే వాటికి ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని అప్పటికే, అంటే ఆగస్టు 26, 2020కు ముందు ఒక్కసారి అమ్మకం జరిగింటే అలాంటివి మరిన్నిసార్లు అమ్మకాలు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది. ఆ తరువాత అక్రమ అనధికార ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2020 కంటే ముందు అక్రమ లేఅవుట్లలో 10% రిజిస్ట్రేషన్లు అయి ఉంటే మిగిలిన ప్లాట్లకు తాజాగా రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. ఆ ప్లాట్లకు స్టాంప్ డ్యూటీ, ఎల్ఆర్ఎస్ రుసుము 2 రకాలుగా ఆదాయం అయితే సమకూరుతుంది. అయితే రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయగానే ఎప్పటిలాగే పురపాలికలు, గ్రామ పంచాయతీల ప్లాట్ల వివరాలు అయితే ఆన్లైన్లో అధికారులకు వెళ్తాయి. ఆ ప్లాట్ ఎల్ఆర్ఎస్ చేసేందుకు వీలుందో లేదో అధికారులు క్షేత్ర స్థాయిలో, అనగా L1, L2, L3 స్థాయిలో పరిశీలించి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మళ్ళీ తిరిగి పంపిస్తారు. ఒకవేళ అర్హత ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. అర్హత లేనట్లయితే ఆ దరఖాస్తును తిరస్కరించి ప్లాట్ యజమాని ముందుగా చెల్లించిన ఎల్ఆర్ఎస్ ఫీజులో 10% ఛార్జీల కింద పట్టుకుని మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారులకు చెల్లిస్తారు. రానున్న రోజుల్లో క్రమబద్ధీకరించని భూములకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అనుమతించబోమంటూ కలెక్టర్లు చెప్తున్నారు. ఈ నెల 31లోగా ప్రభుత్వం అందించిన 25% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అధికారులు అయితే ఈ మేరకు భూ యజమానులకు తాజాగా అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ సమయంలోనే ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది, లేకపోతే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకోండి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాము అంటూ అధికారులు చెప్పే అవకాశం అయితే స్పష్టంగా ఉంది.